గ్రహాల కదలికల వల్ల శుభాశుభ యోగాలు ఏర్పడతాయి. సెప్టెంబర్ 15న బుధుడు కన్య రాశిలోకి ప్రవేశించడం వల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం 3 రాసుల వారికి అనేక లాభాలను అందిస్తుంది. గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. బుధుడు శక్తివంతమైన రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇది మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. త్వరలోనే భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు కన్య రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సెప్టెంబర్ 15న బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మాట, తెలివితేటలు, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. బుధుడు కన్య రాశిలోకి ప్రవేశించడంతో భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. భద్ర మహాపురుష రాజయోగం 3 రాసుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త ఉద్యోగం వస్తుంది. ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది. మరి బుధుడి రాజయోగంతో ఏ రాసుల వారికి మంచి జరుగుతుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి భద్ర మహాపురుష రాజయోగం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఎక్కువ లాభాలను పొందుతారు. కొత్త ప్లాన్లు వర్క్ అవుట్ అవుతాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు లేదా ఆస్తులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సింహరాశి వారికి భద్ర మహాపురుష రాజయోగం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం. శుభవార్తలు వింటారు. మకర రాశి వారికి కూడా భద్ర మహాపురుష రాజయోగం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారు సంతోషంగా ఉంటారు. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మతపరమైన కార్యక్రమాలు చేపడతారు. ఈ రాశి విద్యార్థులకు ఇది మంచి సమయం. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ట్రావెల్స్ లేదా విదేశీ వ్యక్తుల నుంచి ప్రత్యేక లాభాలు కలుగుతాయి. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ రాజయోగం అన్ని రాసుల వారికి శుభ ఫలితాలను ఇవ్వకపోవచ్చు. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. శుభవార్తలు వింటూ సంతోషంగా ఉండండి.